బీసీ రిజర్వేషన్లను అగ్రకుల పెద్దలు అడ్డుకుంటున్నారని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక బీసీ సర్పంచులు కావద్దా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు గల్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇక ఢిల్లీలో అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభాలో సగభాగానికి పైన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచులు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. మా జనాభా 60% ఉంటే మాకు 60% రిజర్వేషన్ రావాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం 42% అన్న, 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. కిన్నంగా ఇచ్చి మీదంగా నవ్వమంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, గల్లీలో మద్దతు ఇస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెల రోజుల్లో కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో కడగడలేదు, అడగలేదు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వాగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం దక్కదు. ఇది వాళ్ళ యొక్క కుట్ర. ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి. ఇలా 1% ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో మేము పెట్టమని ఎట్లా ప్రకటిస్తాడు? ఎంత ధైర్యం కావాలి? 60% జనాభాకు వ్యతిరేకంగా మేము 60% బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 9th షెడ్యూల్ పెట్టాలంటే 9th షెడ్యూల్ పెట్టకుండా
మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ల బిల్లును పంపించారు. ఈ బిల్లు పంపించి 5 నెలల పైగా అయిపోయింది. 5 నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు. 5 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు. ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. వారు ఏమంటారు? నరేంద్ర మోదీ గారు నా తల్లిని కించపరిచారు, నా తల్లిని అవమానించారు, బీసీ బిడ్డలు పరిపాలించడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదంటున్నాడు. నేను అంటున్నా, ప్రధానమంత్రి తల్లి గారిని ఒకవేళ ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం. కానీ నరేంద్ర మోదీ గారు మీకు బీసీ అనే మీరు బీసీ అనేది మీకు ఇప్పుడు గుర్తొస్తుందా అని అడుగుతున్నా. నరేంద్ర మోదీ గారికి బీసీ అనే కార్డు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కరెక్టు పార్లమెంట్లో చర్చ జరిగి ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు, లేకపోతే వారు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు, లేదా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదం ఆయన గుర్తొస్తుంది. మిగతా సమయంలో ఆయన గుర్తు రాదు. నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఎందుకు ఆమోద ముద్ర వేయండి? నిజంగా మీరు బీసీ మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే, నిజంగా మీరు బీసీల కంప్లిమెంట్ ఉంటే, మీలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే, మరి 42% రిజర్వేషన్ల బిల్లు ఇవాళ పార్లమెంటుకు పోయి 5 నెలలకు పైగా అవుతుంది కదా. నీ బీసీ బిడ్డలు, బీసీలు మీ వారసులు, మరి మీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కనీసం స్థానిక సంస్థల్లో కూడా ప్రజాప్రతినిధులు కావద్దా? నరేంద్ర మోదీ గారు ఇదెక్కడి న్యాయం? మీ ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ఉపయోగపడాలి, కానీ కోట్లాది మంది బీసీలకు ప్రయోజనాల కోసం మాత్రం బీసీ కార్డు ఉపయోగపడదు. నేను అంటున్న 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండు. సంతోషం, ఒక బీసీ బిడ్డ ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టడానికి. రేపు మాపు నెహ్రూ రికార్డును కూడా బద్దలు కొట్టాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి గాలినట్టు